అంగస్తంభన సమస్య న్యాచురల్గానే ఈ ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు అంటున్నారు. అగ్నికి ఆజ్యం తోడనట్టు ఇది అగ్ని, దానికి ఆజ్యం ఇంకా ఉంది. రోజు ఒక స్పూన్ తీసుకుంటే ముదిమి వయస్సు అనేది రాదు. వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. అంగస్తంభన సమస్య, ఈ సమస్య బాధపడాలి చాలా మంది ఉన్నారండి. వాళ్ళు బయట చెప్పుకోలేరు అండ్ అట్ ద సేమ్ టైం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళలేరు. బట్ న్యాచురల్గానే ఈ ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు అంటున్నారు వైద్య పండిత్ డాక్టర్ అబ్దుల్ కరీం గారు. అసలు ఈ రెమెడీ ఏంటి, ఇప్పుడు ఆ మొక్క ఏంటి, ఆ మొక్కని ఎలా రెడీ చేస్తారు, ఎంత తీసుకోవాలి, ఈ విషయాలన్నీ కరీం గారిని రెడీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు అంగస్తంభన సమస్య చాలామందికి అంటే ఆ టైంలో మెత్తగా అవుతూ ఉంటుంది, సరిగ్గా వాళ్ళ దాంపత్య జీవితాన్ని చేయలేకుండా ఉంటారు. అలాంటి వారికి ఈరోజు మంచి రెమెడీ ఉంది, ఒక మొక్క ఉంది. ఆ మొక్క కూడా ఇదే మన వెనకలో ఉన్న ఈ మొక్కనే అని చెప్పేసి అంటున్నారు కదా. ఈ మొక్కను మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా తీసుకుంటే ఈ ఈ సమస్య నుంచి బయటపడతారు? దీన్ని బ్రహ్మదండి అంటారండి. ఓకే సార్. ఈ మొక్కను బ్రహ్మదండి అంటూ కొంతమంది తెలియని వాళ్ళు దీన్ని పిచ్చి కుసుమ అని అంటుకుంటారు. ఇది పిచ్చి కుసుమ మాత్రం కాదు, బ్రహ్మదండి. హిందీలో దీన్ని ఊంట్ కఠారా అంటారు. ఓకే సార్. అంటే ఊంట్ కఠారా అంటే ఒంటెలు దీన్ని మనస్ఫూర్తిగా తింటాయి అన్నమాట. ముళ్ళులతో ఈ ముళ్ళులు ఉంటుంది, ప్రతి ఆకుకు కాడ మొత్తం ముళ్ళులే ఉంటాయి. నేను చూపెడతాను. ఓకే సార్. చూడండి, దీంట్లో ఏమన్నా రసం కారేటట్టు కనబడిందా మీకు? ఏం లేదు సార్. ఏం లేదు. అంటే ఇది ఎడారి మొక్క, డ్రై మొక్క. ఓకే సార్. మనం దీన్ని దంచినా కూడా దీంట్లో రసం రాదు. ఓకే సార్. దీన్ని సమూలంగా వాడవచ్చు వాజీకరణానికి, అంటే అంగస్తంభనానికి సమూలంగా వాడవచ్చు. సమూలంగా వాడాలి అంటే మనం తీసుకెళ్ళి కట్ చేసి ఆరబెట్టడము ఇదంతా తతంగం, పెద్ద తతంగం. కనుక దీన్ని వేరుతోటి, వేరు నా శిష్యులు తీసి చూపెడతారు. ఈ ప్రాబ్లంకి అంటే దీన్ని ఎలా రెడీ చేస్తారు అది చెప్తానండి. ఇప్పుడు మనము ఈ మొక్కకు దీని వేరు పై బార్క్ తీసుకొని పాలలో ఒక అర స్పూన్ వేసుకొని తాగుతూ ఉంటే అంగస్తంభనం 100% అవుతూ ఇంకా ఇప్పుడు మళ్ళీ అది డీలా పడిపోవడం అంటే లూజ్గా ఉండడం అనేది జరగదు. దాంపత్య సుఖం రెట్టింపుగా ఉంటుంది. దానికి తోడు ఇంకొకటి, మనము ఒక సామెత ఉంది, అగ్నికి ఆజ్యం అన్నట్టు. అగ్నికి ఆజ్యం తోడనట్టు ఇది అగ్ని, దానికి ఆజ్యం ఇంకా ఉంది. అవి అశ్వగంధ, శతావరి, నేలతాడి, దూలగొండి, పాలగుమ్మడి, ఈ 5 వస్తువులు కలుపుతూ ఇంకా తింటే ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టే. ఓకే సార్. ఇంకా రెట్టింపు బలంగా ఉంటుంది. బట్ ఈ సమస్య కామన్గా అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది వస్తుంది. శృంగారం అనేది మెదడుకు సంబంధించింది, మనసుకు సంబంధించింది. మనము మన ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు వస్తా అనుకున్న 1,00,000 రూపాయలు రాలేదే అనుకుంటే ఈ అంగస్తంభన కాదు. ఓకే సార్. ఎట్లా ఉండాలంటే మగవాడు అన్నవాడు బయటికి వెళ్ళి ఇంట్లోకి వస్తేనే కాళ్ళు మొహం కడుకొని షర్ట్ పదిస్తాం చూడండి. మనం చేసే పనులన్నీ బయట ఈ షర్ట్ ఎంబడి వెళ్ళిపోవాలి. ఓకే సార్, సూపర్. ఆ షర్ట్ ఎంబడి వెళ్ళిపోయి మన ఆలోచన మొత్తం శృంగారం మీద ఉన్నాయనుకోండి. ఇంకొకటి ఏమంటే శృంగారం చీకటి గదిలో చేసేది కాదు. జనాంగాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ముద్దులాడుకుంటూ చేస్తూ ఉంటే శృంగారానికి ఒక రెట్టింపు బలం పెడుతుంది. ఇటువంటి వసతులు అందరికీ ఉంటాయా? ఉండవు. గనక ఆ వసతులు ఏర్పరచుకోండి, ప్రయత్నం చేయండి. మనిషి ఎప్పుడైతే శృంగారంలో ఉత్తేజకరంగా ఉంటాడో అతని ముఖము ఒక గ్లామర్గా వెలుగుతుంది, అంటే ముఖం మీద ఒక కళ ఉంటుంది. కనుక ఈ శృంగారం మన జీవితంలో ఒక భాగం ఉంచుకోవాలి. జీవితమే శృంగారంగా ఉండకూడదు. దీన్ని ఎట్లా చేయాలి ప్రిపరేషన్ అనేది నా శిష్యులు తోగుతారు. మీరు వీడియో తీసుకుంటే ప్రేక్షకులను చూపెట్టడానికి బాగుంటుంది. ఓకే సార్, సూపర్. చేద్దాం సార్ కంపల్సరీ. దీని పేరు వచ్చేసి బ్రహ్మదండి, బొటానికల్ నేమ్ వచ్చేసి ఇకినోప్స్ ఇచినాటస్ అంటారు దీన్ని. దీని ఉపయోగం ఏంటంటే దీని వేర్లు ఉపయోగ భాగం వచ్చేసి సంభవ శక్తికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇది ఇలా కట్ చేసుకోవాలి. సార్, మీ శిష్యులు ఆల్రెడీ మన ఆ వేరునైతే కట్ చేసి తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు మేక్ చేసి మనం చూపిద్దాం సార్. అతని ద్వారానే నేను చేసి చూపెడతాను. ఓకే సార్. కృష్ణ రానాయన. ఇప్పుడు చూడండి, మనం దీన్ని
పై బార్క్ మాత్రమే తీసుకోవాలి. ఓకే సార్. బార్క్ మాత్రమే తీసుకోవాలనుకుంటే అది ఈ విధంగా ఓకే సార్. కొద్దిగా పచ్చిగా ఉంది కనుక తొందరగా వచ్చేసింది. కృష్ణ దంచునైనా ఈ పౌడర్ను ఒక అర స్పూన్ పాలలో కానీ తేనెలో కానీ నీళ్లతో కానీ ఏం చేసైనా మనకి ఇది లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మట్టి ఉంటుంది కనుక కడగడానికి మనకి ఇక్కడ వసతి లేదు కనుక ఊరికే మీకు చూపెట్టడానికి మీరు చేస్తున్నాను. ఇది తీసుకున్న తర్వాత కడగాలి. శుభ్రంగా కడిగేసి ఆరబెట్టి ఆ నీళ్లు డ్రై అయ్యే వరకు ఈ విధంగా చేసుకోవాలి. రోజు ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. రోజు ఒక స్పూన్ తీసుకుంటే ముదిమి వయస్సు అనేది రాదు. అంటే ముదిమి అంటే ముసలితనము. మనకు 70 ఇప్పుడు నా వయసు 74 ఏళ్ళు కామేష్ గారు. కానీ ఆయుర్వేదం తినడం వల్ల ఇప్పటికి కొంచెం గట్టిగానే ఉన్నాను. అంటే హుషారుగా చలాకీగా ఉన్నాం అన్నమాట. ఓకే సార్. సార్ ఇది తీసుకోవడం వల్ల అంటే ఏ ఏజ్ వారు తీసుకున్నా కూడా అంటే ఏ ఏజ్ వారైనా సరే ఇప్పుడు మనకు అంగస్తంభన ఎప్పటి నుంచి తగ్గిపోతుంది అంటే ఇప్పుడు ఈ వయసులో పిల్లలకు చాలా తొందరగా తగ్గిపోతుంది. మామూలుగా మా పాతకాలం మనుషులలో 50 ఏళ్ల తర్వాత అంగస్తంభనం అనేది తక్కువ ఉండేది. ఇప్పుడు 35 ఏళ్ల పిల్లలకు కూడా అంగస్తంభనం జరగడం లేదు. ఆహార నియమాలు సరిగా లేకపోవడము, వాళ్ళ ఆలోచన ఎక్కడికో మనం ఎంతసేపు లైఫ్లో సెటిల్ కావాలనే ఆలోచననే. లైఫ్లో సెటిల్ కావాలి అనుకుని డబ్బు సంపాదన వెనకాడబడితే మనము జీవితంలో ఉన్న ఈ ఆనందాన్ని కోల్పోతాం, దాంపత్య సుఖాన్ని కోల్పోతాం. ఓకే సార్. సార్ ఇప్పుడు యాక్చువల్లీ సిటీలో అయితే దొరకదు కదా, ఈ మెడిసిన్ అయితే దొరకదు. సో ఇన్ కేస్ వాళ్ళకు మన ప్రేక్షకులకు ఎవరైనా కావాలంటే మీరు పంపించగలుగుతారా? ఒకటండి, ఇప్పుడు ఎంత పెద్ద పట్టణం అయినా పక్కన పల్లెటూరు ఉంటాయి. పల్లెటూరు ఉందంటే ఎడారి ప్రదేశం ఉంటుంది. ఎడారి ప్రదేశంలో దొరుకుతుంది. మీకు ఆ అన్వేషణ ఇబ్బందికరంగా ఉంటే సుమన్ టీవీ వాళ్ళు నా నంబర్ ఇస్తారు, నా అడ్రస్ ఇస్తారు. దానికి అడ్రస్ ఫోన్ చేస్తే మేము ప్రిపేర్ చేసి పంపిస్తూ ఉంటాం. ఇది పచ్చిగా ఉంది కనుక ఇంకా చూర్ణం కాలేదు. అంటే ఇది మీకు ప్రేక్షకులను చూపెట్టడానికి మాత్రమే చేస్తున్నది. ఈ చూర్ణాన్ని ఒక అర స్పూన్ పాలలోనో తేనెలోనో నీళ్లలో కలుపుకొని కూడా తాగవచ్చు. మన అనుకూలతను బట్టి, మనకు దొరికే వసతిని బట్టి మనం ఏమన్నా చేసుకోవచ్చు. మన ప్రేక్షకులు అయితే కంపల్సరీ దీన్ని గమనిస్తారు. వాళ్ళకి అవసరమైన వాళ్ళు తీసుకుంటారని ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ.